హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కమల్ అయితే ఫోన్లో తనకి నచ్చిన బైక్స్ చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతాడు. తన ఫ్రెండ్ రాజేష్కి ఫోన్ చేసి, ఏంట్రా ఇవి ఈరోజే కొత్తగా మీ షోరూంలోకి వచ్చిన బైక్సా అని అడగడంతో, అవునరా, నువ్వు ఆ బైక్ వస్తే చెప్పమన్నావు కదా, అందుకే చెప్తున్నాను అని చెప్పి ఇంకా కమల్తో తన ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే, కమల్ చూడరా, రేపు ఉదయం కల్లా నాకు కావలసిన బైక్ మా ఇంటి ముందుండాలి, అర్థమవుతుంది కదా అని చెప్పడంతో, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, ఏ రోజన్నా నువ్వు ఏం చెప్పినా కాదన్నానా, అలాగే అని చెప్పి తన ఫ్రెండ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో పల్లవి లోపలికి వచ్చి, కమల్ బావా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏదో బైక్ అది ఇది అంటున్నావు అని అంటుంటే, అవును అవును పల్లవి, ఇలారా, ఇదిగో ఒక్కసారి ఈ బైక్ చూడు, ఎప్పటి నుంచో ఇది డ్రైవ్ చేయాలని నా కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది, షోరూంలోకి కొత్తగా వచ్చింది, రేపు ఉదయం కల్లా మన గుమ్మం ముందుంటుంది అని చెప్పడంతో, ఓ అవునా, నిజంగా చాలా బాగుంది అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్తో చెప్తూ అక్కడి నుంచి లేచి బయటికి వస్తుంది. తర్వాత అవని భోజనం సిద్ధం చేసి ఇక పార్వతిని పిలవడానికి వెళ్తుంది. అత్తయ్య గారు భోంచేద్దురు రండి అని పిలవడంతో దానికి పార్వతి, నాకొద్దు, నాకు ఆకలిగా లేదు అని అంటుంటే, అత్తయ్య, ఆయన ఉదయం మీతో ఓ మాట అన్నారు, గుర్తుందా? అమ్మ కోపం ఉన్నా అలాగే లేకపోయినా, నీకు ఆరోగ్యం బాగోకపోయినా ఇట్లా భోజనం తినకుండా మాత్రం ఉండొద్దమ్మా, నువ్వలా ఉంటే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అని ఇక ఆ మాటని గుర్తు చేసిన అవని, మరి మీరు భోంచేయకపోతే ఆయన బాధపడతారు, రండత్తయ్య అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతిని చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. అదంతా చూసిన పల్లవి, ఇదేంటి, వీళ్ళిద్దరిని విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కష్టపడి ఇద్దరి మధ్యలో చిన్న అగాధాన్ని సృష్టించాను, దాన్ని చిలికి గాలివాన చేద్దామనుకుంటే ఇక్కడ ఈ అవని మళ్ళీ అత్తయ్యతో కలిసిపోవాలని ప్లాన్ చేస్తుంది, లేదు ఇలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పెద్దావిడ పల్లవి దగ్గరికి వస్తుంది. పల్లవి, ఏంటి ఆలోచిస్తున్నావు, ఇక్కడే ఆగిపోయావే, పద భోంచేద్దాం అని అంటూ ఉంటే దానికి పల్లవి ఇంకా పెద్దావిడతో, అమ్మమ్మ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడగడంతో దానికి, ఏంటా హెల్ప్, నువ్వు దేని గురించి సహాయం అడుగుతున్నావు అని అంటుంటే, అది కాదమ్మమ్మ, నాకు 5 లక్షలు కావాలి, ఎలా అయినా సరే ఇస్తావా, కానీ నేను అడిగినట్టుగా అలాగే నువ్వు నాకు ఇచ్చినట్టుగా ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పడంతో దానికి పెద్దావిడ, అదెంత పని, ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఆ అవని దగ్గర తీసుకుంటాను అని అంటుంటే, అమ్మమ్మ ఆగు, ఇప్పుడే చెప్పాను కదా, ఆ డబ్బు మనం తీసుకున్నట్టు అలాగే నువ్వు నాకు ఇచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదన్నాను కదా, అక్కడ అత్తయ్య ఉంది అని చెప్పి ఇక పల్లవి పెద్దావిడికి చెప్పడంతో పెద్దావిడ కూడా కామ్గా ఉంటుంది. ఇంకా ఏమీ ఎరగనట్టు కమల్ అలాగే పల్లవి పెద్దావిడ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం తింటూ ఉంటారు. భోజనం పూర్తయిన తర్వాత పార్వతి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే కమల్ కూడా, వదిన ఈరోజు ఈ కూర సూపర్గా ఉంది అని అనుకుంటూ ఇక కమల్ కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెద్దావిడ అవని అని పిలవడంతో, చెప్పండి అమ్మగారు, ఏమన్నా కావాలా అని అంటుంటే, ఇది పక్కన పెట్టు కానీ నాకు 5 లక్షలు కావాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో, 5 లక్షలా, ఎందుకు అమ్మమ్మగారు అని అడుగుతూ ఉంటే, ఎందుకో చెప్పకపోతే ఇవ్వవా అని అడగడంతో దానికి,
అదేం లేదులే అమ్మమ్మగారు, ఇదిగో ఇప్పుడే తెచ్చిస్తాను అని చెప్పి ఇంకా లాకర్ని ఓపెన్ చేసి 5 లక్షల్ని తీస్తుంటే లాకర్లో ఇక డబ్బు ఉండదు. అది చూసుకున్న అవని లాక్ చేసి ఆ డబ్బుని పెద్దావిడ చేతికి ఇస్తుంది. పెద్దావిడ భోజనం పూర్తయిన తర్వాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే, నువ్వు ఈ ఇంట్లో అందరి మనసుని గెలుచుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నావు, కానీ ఒక్కొక్కరి మనసు నుంచి నీ మీద ఉన్న అభిమానాన్ని ముక్కలు చేయడానికి నాకు మంచి అవకాశం దొరికింది. ముఖ్యంగా కమల్ బావ నిన్ను ఎంతగానో నమ్ముతున్నాడు. ఇక కమల్ బావ నిన్ను ఎప్పటికీ నమ్మకుండా చేస్తాను అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ అవనిని అలాగే చూస్తుంది. అవని, ఏంటి పల్లవి అలా చూస్తున్నావు, తిను అని అంటుంటే, ఆకలేయట్లేదక్క, ఈరోజెందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అబ్బో అంత సంతోషం దేనికో అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే రేపు నీకు ఈ ఇంట్లో జరిగే అవమానం గుర్తొస్తుంది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అవని గురించి అనుకుంటూ, అదేం లేదులేక మామూలుగానే అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి దగ్గరకు వచ్చి, పెద్దావిడ ఇదిగో డబ్బులు ఇదిగో, కానీ ఇంత డబ్బు నీకెందుకే, తరువాత రాజేంద్ర అవని దగ్గర నుంచి 5 లక్షలు తీసుకుని ఏం చేశావని అడిగితే నన్ను ఏం చెప్పమంటావే అని అడగడంతో, నానమ్మ అమ్మమ్మ నీకట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దావిడతో చెప్తుంది. ఏమోనే, నువ్వు ఇంత డబ్బు ఏం చేస్తావో ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక పెద్దావిడ 5 లక్షల్ని పల్లవి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి అవని లాకర్లో నుంచి డబ్బు తీస్తున్నప్పుడు తను కూడా బీరువాలో చూస్తుంది. ఈ 5 లక్షలు తప్ప బీరువాలో డబ్బు ఉండదు. ఇదేంటి డబ్బు లేదు అని చెప్పి అవని ఆ డబ్బుని తీసుకొచ్చి పెద్దావిడ చేతికి ఇవ్వడం, ఇదంతా కూడా అవనిని ముందుగానే గమనించిన పల్లవి అంతా చూస్తుంది. ఇక పల్లవి ఆట మొదలు పెట్టింది. ఎలా అయినా సరే అవనిని పార్వతి దగ్గర ఇరికించడం కోసం పల్లవి చాలా పెద్ద ప్లానే వేస్తుంది. ఉదయాన్నే కమల్ ఎదురు చూస్తున్నట్టుగా తన స్నేహితుడు రాజేష్ ఒక బైక్ని తీసుకుని వాళ్ళింటికైతే వస్తాడు. వాడు కమల్ అని పిలవడంతో ఇక కమల్, రేయ్ వచ్చేసావా, నీకోసమేరా ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావని ఈరోజు ఉదయాన్నే త్వరగా లేచాను, ఎక్కడ నా బైక్ అని అనడంతో, అదిగోరా అక్కడుంది అని చెప్పి ఇక కమల్కి చూపిస్తాడు. కమల్ వెంటనే, అమ్మా పల్లవి వదినా అని చెప్పి ముగ్గురిని పిలుస్తాడు. ఇంతలో పెద్దవిడ, రేయ్ ఇక్కడ నేనొక దాన్ని ఉన్నాను కదా, నన్ను పిలవకుండా వెనకొచ్చిన వాళ్ళందరినీ పిలుస్తున్నావు అని అంటుంటే, నువ్వు ఇక్కడున్నా ఒకటే లేకపోయినా ఒకటే, నువ్వు పిలవకపోయినా వస్తావని నాకు తెలుసు కదా ముసలి అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్కడి నుంచి తన బైక్ని చూపించడానికి తీసుకుని వెళ్తాడు. అమ్మా ఇదిగో నా బుజ్జిముండ వచ్చేసింది, ఎంత ముద్దుగా ఉందో అమ్మా, చూసావు కదా అని చెప్పి పార్వతికి చూపిస్తుంటే ఇక పార్వతి, ఏంటి కమల్, ఏంటిది కొత్త బైకా అని అంటుంటే, అవునమ్మా కొత్త బైక్, ఎప్పటి నుంచో నీతో స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలి అని చెప్తున్నాను కదా, ఇది నిన్ననే లాంచ్ అయింది, వెంటనే ఈరోజే తెప్పించేసుకున్నాను అని అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి, ఎందుకు కమల్, ఇప్పుడు ఈ బైక్ నీకు, ఇంట్లో చాలా కార్లున్నాయి కదా అని అంటూ ఉంటే, అవును అన్ని కార్లున్నాయి, కానీ ఒక్క కార్ని కూడా నాకు డ్రైవింగ్కి ఇవ్వరు, నాకు వచ్చిందల్లా ఇదిగో ఈ బైక్ డ్రైవింగ్ ఒక్కటే, దీనిలో పల్లవిని తీసుకొని సరదాగా లాంగ్ జర్నీ చేస్తాను, నాకు ఈ బైక్ కావాలి అని చెప్పి ఇంకా కమల్ అయితే పార్వతి దగ్గర గారాలిపోతుంటే, ఇంతలో పక్కన ఉన్న పల్లవి, అత్తయ్య కమల్ బావకి ఆ బైక్ బాగా నచ్చిందంట, తీసుకుందాం అత్తయ్య అని చెప్పి పల్లవి కూడా చెప్పడంతో ఆ మాటలకి ఇక పార్వతి అయితే, అవని
లోపలికి వెళ్ళి 5 లక్షలు తీసుకురా అని చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అవని, అత్తయ్య గారు లోపల లాకర్లో క్యాష్ లేదత్తయ్య గారు అని చెప్పడంతో ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా కమల్ స్నేహితుడిని చూస్తూ, బాబు నీకు మా డ్రైవర్తో చెక్ పంపించచ్చా అని అడగడంతో, మేడం నేను డోర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను, పైగా ఈ బైక్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి, అలాగే దీన్ని బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ కమల్ నా స్నేహితుడని కమల్ కోసం అవన్నీ కాదనుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు కనుక నేను క్యాష్ తీసుకొని వెళ్ళకపోతే తర్వాత మా సార్ నన్ను అస్సలు ఊరుకోరు అని చెప్పి ఇక కమల్ స్నేహితుడు పార్వతితో చెప్తుంటే ఒక్కసారిగా పార్వతి ఏమీ అనలేక, ఆ బైక్ని ఉంచమని చెప్పలేక, వద్దని చెప్పలేక తనలో తను సతమతమవుతుంది. ఇంకా కమల్ అయితే అర్థం చేసుకుని, సరేరా పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానులే, ఇదిగో కీస్ అని చెప్పి ఇక రాజేష్ చేతిలో ఆ కీస్ని పెట్టి చాలా బాధపడతాడు. అతనైతే ఆ బైక్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన పల్లవి చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. పల్లవి అలా వెళ్ళిపోవడం గమనించిన పార్వతి, అమ్మ పల్లవి అని పిలుచుకుంటూ పల్లవి వెనక వెళ్తుంది. ఇంకా పల్లవి, ఏంటత్తయ్య, పాపం కమల్ బావ ఎంతో ఇష్టపడి ఆ బైక్ని ఆర్డర్ పెట్టాడు, అది వచ్చిన తర్వాత తీసుకోకుండా కమల్ బావని బాధ పెట్టారు అని అంటుంటే, అయ్యో అలా మాట్లాడతావేంటి పల్లవి, విన్నావు కదా, అవని ఇంట్లో క్యాష్ లేదు అంది, అతనేమో క్యాషే కావాలి అంటున్నాడు, మరి ఇందులో ఎవరు చేసింది ఏముందమ్మా అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి పెద్దావిడ కూడా, అవును కదా పల్లవి, నువ్వు కూడా చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే, నాకెందుకో అవని అక్క కమల్ బావ ఆ బైక్ కొనుక్కోవడం ఇష్టం లేదేమో అని అంటుంటే, పిచ్చి పిల్ల, మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు, అలా ఏం కాదు, నిజంగానే లాకర్లో క్యాష్ లేదేమో అని అంటుంటే, లేదత్తయ్య, కావాలంటే ఒక్కసారి లాకర్ని ఓపెన్ చేసి చూడండి, నిన్న బావగారిచ్చిన డబ్బులు అవని అక్క లాకర్లో పెట్టడం నేను చూశాను అని చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నా పల్లవి, క్యాష్ ఉంటే అవని ఎందుకు ఇవ్వదు అని అంటూ ఉంటే, లేదత్తయ్య, కమల్ బావని అవని అక్క తక్కువ చేసి చూస్తుందని ఈ ఒక్క విషయమే అర్థమయ్యేలా చెప్తుంది అని అంటుంటే, పల్లవి నువ్వనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు, లాకర్లో క్యాష్ లేదని నేను చెప్తున్నాను కదా, కావాలంటే నాతో నువ్వు కూడా రా, నీకే చూపిస్తాను అని చెప్పి ఇంకా పల్లవిని తీసుకుని అవని దగ్గరికి వెళ్తుంది. అవని ఒక్కసారి లాకర్ కీస్ ఇలా ఇవ్వు అని అంటుంటే, అది అత్తయ్య అని అవని ఏదో చెప్పబోతుంటే, లాకర్ కీస్ ఇస్తావా లేదా అని గట్టిగా అడగడంతో ఇక లాకర్ కీస్ని పార్వతి చేతిలో పెడుతుంది. పార్వతి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా లాకర్లో 5 లక్షలు కనిపిస్తాయి. అవి చూసిన పార్వతి చాలా కోపంగా అవని అని గట్టిగా అరుస్తుంది. ఇంకా అవనితో పాటు పెద్దావిడ కమల్ కూడా అక్కడికి వస్తారు. లాకర్లో క్యాష్ లేదన్నావు, మరి ఇంత డబ్బు లాకర్లోకి ఎలా వచ్చింది అని చెప్పి పార్వతి అవనిని నిలదీస్తూ ఉంటే అవనికి ఏమీ అర్థం కాదు. ఇంకా పల్లవి అయితే ఒక రకంగా నవ్వుతూ అవని దగ్గర నుంచి దొంగచాటుగా కీస్ని తీసి పెద్దావిడిచ్చిన 5 లక్షలు తానే లాకర్లో పెట్టిన సంగతిని గుర్తు చేసుకొని, ఈ రోజుతో ఈ పల్లవి వేసిన ప్లాన్తో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుకుంటూ అవని వైపు చూస్తుంది. అవని, అది అత్తయ్య గారు, లాకర్లో క్యాష్ లేదు అత్తయ్య గారు, కానీ ఇప్పుడు క్యాష్ ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే పక్క నుంచి పల్లవి, నాకు అర్థమైంది, కమల్ బావ అమాయకుడు, తను కష్టపడి 1 రూపాయి కూడా తెచ్చుకోలేడు,
అట్లాంటి మనిషి కోసం 5 లక్షలు ఎందుకు ఇవ్వాలా అనే కదా ఇలా చేసావు. అయినా నువ్వు కమల్ బావకి డబ్బు ఇవ్వడం ఇష్టం లేదని ఒక్క మాట చెప్పుండాల్సింది. మా డాడ్తో చెప్పి ఆ బైక్ని నేనే కొనిపించుకునేదాన్ని. ఇప్పుడు అందరి ముందు కమల్ బావని నన్ను అవమానించినట్టే కదా అని చెప్పి ఇక పల్లవి అయితే దొంగ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. అలాగే పెద్దావిడ పక్క నుంచి, ఏయ్ రాక్షసి, అసలు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు ఓర్వలేవు కదా. అయినా బీరువాలో డబ్బు పెట్టుకొని ఎందుకు డబ్బులు లేవని అబద్ధాలు చెప్పావు అని అంటుంటే, అది అమ్మమ్మగారు నేను అని అంటూ ఉంటే పక్క నుంచి కమల్, ఏంటొదినా, ఎంత ఇష్టపడి ఆ బైక్ని బుక్ చేసుకున్నానో తెలుసా. నేను ఆ బైక్ని చాలా ఆశగా కొనుక్కోవాలి అనుకున్నాను. కానీ ఒక్క క్షణం నా ఆశలన్నీ ఆవిరి చేసేసావు. వాడు ఆ బండి తీసుకెళ్ళిపోతుంటే నా గుండె పిండేసినంత పని అయింది. నాకు ఆ బైక్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసా వదినా. ఏంటొదినా ఇలా చేసావు అని చెప్పి ఇక మొదటిసారిగా కమల్ అవనిని అడుగుతాడు. అవని, కన్నయ్య అలా కాదు కన్నయ్య, అది అని చెప్పి ఇక అవని ఏదో చెప్పబోతుంటే పార్వతి గట్టిగా అరిచి, చూడు, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ఆస్తి కేవలం నీ భర్త దొక్కడదే కాదు, నువ్వే అనుభవించడానికి. ఇది నా 5 పిల్లలి సొత్తు. నా 5 పిల్లలు ఈ ఆస్తికి వారసులు. నువ్వు ఇప్పటి నుంచి నా పిల్లలకి రూపాయి కూడా రాకుండా చేస్తున్నావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో అవనిని చెడమడ తిట్టేస్తుంది. పల్లవి అయితే చాలా సంతోషంగా, ఒక రకంగా నవ్వుతూ, మళ్ళీ బాధగా, నాకు తెలుసు అవని యొక్క ఈ ఆస్తి మొత్తం కూడా బావగారు కష్టపడి కూడబెట్టారని. కానీ ఇలా నా భర్త అమాయకత్వాన్ని ఈ రకంగా వేలెత్తి చూపిస్తావని అస్సలు అనుకోలేదు. కమల్ బావని ఇంతలాగా అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి పల్లవి అయితే ఇక అబద్ధపు ఏడుపులు ఏడుస్తూ ఒక రకంగా నవ్వుకుంటూ అవనిని పార్వతి దగ్గర, పెద్దావిడ దగ్గర ఇరికిచ్చేస్తుంది. ఇంకా అవనినైతే పార్వతి చెడమడ తిట్టేసి, ఈ రోజు నుంచి ఈ కీస్ పల్లవి దగ్గర ఉంటాయి. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలు మొత్తం పల్లెవే చూసుకుంటుంది. నువ్వు ఇంట్లో కిచెన్లో వంట పని, ఇంటి పని మాత్రమే చూసుకో అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవనితో చెప్తుంది. అవని, అది అత్తయ్య గారు అని అంటుంటే, ఏయ్ నీకింకా అర్థం కాలేదా? ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలు పల్లవి చూసుకుంటుంది. పల్లవినే ఈ కీస్ తన దగ్గర పెట్టుకుంటుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి పెద్దావిడైతే ఇంకా అవనిని కసురుకుని అక్కడి నుంచి పంపించేస్తుంది. పల్లవి అనుకున్నట్టు ఇంటి తాళాలు తన చేతిలోకి వచ్చాయి. ఇక అలాగే పార్వతి అవన్ని అసహ్యించుకుంది. ఇంకా పైగా ఇంటి పెత్తనం తన చేతిలో పెట్టిందని పల్లవి చాలా సంబరపడిపోతుంది. పల్లవి అక్కడి నుంచి ఇక తన గదిలోకి వెళ్ళడంతో కమల్ పల్లవి దగ్గరికి వస్తాడు. అవును పల్లవి, నిన్న నువ్వు నానమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అని అడగడంతో దానికి పల్లవికి ఫీజులు ఎగిరిపోతాయి. ఏ డబ్బు కమల్ బావా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే, అదేంటి, నిన్న ఆ ముసలిది నీకు డబ్బులు ఇచ్చింది కదా, మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఒకవేళ ఆ డబ్బులుంటే కనీసం బైక్ కొనేటప్పుడు అవన్నా ఇచ్చుండాల్సింది నాకు. ఆ డబ్బే ఉంటే ఈరోజు వదిన ఇట్లాంటి తిట్లు పడేది కాదు. పైగా ఇంటి తాళాలు కూడా వదిన నుంచి నీకు ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు ఇక్కడే కదా పెట్టావు అని చెప్పి ఇంకా లాకర్ ఓపెన్ చేసి అదంతా చూస్తాడు. కానీ అక్కడ డబ్బులు కనిపించవు. ఇంకా పల్లవి అయితే, ఓ ఆ డబ్బులా, ఆ డబ్బులు నిన్ననే ఇచ్చేశాను కదా, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? అయినా ఆ డబ్బులు అమ్మమ్మ ఎవరికో ఇవ్వాలంట అని అంటూ ఉంటే, అంత డబ్బు ముసల్ది
ఎవరికివ్వాలబ్బా? ఇప్పుడే వెళ్ళి ముసల్దాన్ని అడిగేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే పెద్దావిడ దగ్గరికి వెళ్తుంటాడు. కానీ పెద్దావిడ అక్కడ ఉండదు. ఈ ముసల్ది ఎక్కడికెళ్ళిందబ్బా అని వెతుక్కుంటూ వెళ్తుంటే అవని అయితే పార్వతి తనని నిందించిన మాటలు, అలాగే కమల్ తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని అవని తనలో తను కుమిలిపోతుంది. వదినా, ఇందాక అన్న మాటలకి బాధపడుతున్నావా? ఏదో బైక్ మీద ఇష్టంతో అలా మాట్లాడేశాను, అంతేగాని నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. నువ్వు బాధపడమాకు వదినా, నువ్వు బాధపడితే నేను చూడలేను అని చెప్పి ఇక కమల్ అయితే అవనికి నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇంకా పెద్దావిడ ఉన్న దగ్గరికి వెళ్తాడు. అప్పటికే పల్లవి పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, కమల్ బావా నిన్న నువ్వు నాకు ఇస్తున్నప్పుడు డబ్బులని చూసేశాడు. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చానని చెప్పాను. ఒకవేళ కమల్ బావ నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు కూడా ఆ డబ్బు నాకే ఇచ్చావని చెప్పు అని అంటుంటే, ఆ డబ్బులు ఏవని అడిగితే నన్నేం చెప్పమంటావే? అంత డబ్బు నీకెందుకు? ఎవరికిచ్చావంటే ఏం సమాధానం చెప్పనే? అసలు ఆ డబ్బులేం చేశావే అని అంటూ ఉంటే ఇంకా పల్లవి అయితే జరిగిందంతా పెద్దావిడికి చెప్తుంది. ఆ డబ్బు తిరిగి తీసుకెళ్ళి అవని అక్కకి తెలియకుండా లాకర్ కీస్ని తీసుకుని దొంగచాటుగా మళ్ళీ బీరువాలోనే పెట్టాను. అందుకే కదా పార్వతి అత్తయ్య అవని అక్కని అనుమానించి తన దగ్గర నుంచి శాశ్వతంగా ఇంటి పెత్తనాన్ని తీసుకుని నా చేతిలో పెట్టుకున్నాను. ఇంత ఈజీగా ఈ ఇల్లు అలాగే ఈ తాళం గుర్తు నా చేతిలోకి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఊహించినట్టుగానే నా చేతిలోకి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిందంతా పెద్దావిడికి చెప్తుంది. నా తల్లే, నా బంగారమే, ఎంత మంచి పని చేశావు. ఇన్నాళ్ళకి ఆ అవని చేతిలో నుంచి ఈ తాళాలు తీసుకోగలిగా. ఇక ఈ ఇంటి పెత్తనం మొత్తం నీదే అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవికి తన 2 చేతులతో దిష్టి తీస్తుంటే ఇంతలో అక్కడికి కమల్ వచ్చి పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఇద్దరు కూడా ఒక్కసారిగా భయపడుతూ కమల్ వైపు చూస్తారు. కమల్ చాలా కోపంగా పల్లవి చెంప పగలకొట్టి పల్లవి చెయ్యి పట్టుకుని పార్వతి దగ్గరికి తీసుకెళ్తాడు. అందరి ముందు కమల్ పల్లవి చేసిన పనిని బయటపెట్టి ఇక అవనికి క్షమాపణలు చెప్పిస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.